అవకాశాన్ని వదులుకున్నామేమో అన్న ఒక వాదనను కొంతమంది తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? నేను 2 పాయింట్లు మాట్లాడతానమ్మా. ఇందాక కాళిదాస్ గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, కానీ దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేస్తాను. 1979 ఆ ప్రాంతంలో విపరీతంగా మద్రసాల గ్రోత్ జరగడం జరిగింది పాకిస్తాన్ లో. దాదాపు 28,000 మద్రసాలు గవర్నమెంట్ హెల్ప్ తోటి వచ్చినాయి. అది జనరల్ జియా అప్పటి ప్రెసిడెంట్ గారి పాలసీ. అది వాళ్ళే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి పాలసీ డెసిషన్స్ కి వీటి అన్నిటికీ ఉన్నారు. ఇందులో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన క్యాడర్స్, ఈ ఒరిజినల్ గా మద్రసాస్ లో చదివిన క్యాడర్స్, వీళ్ళు హై గ్రేడ్ టెర్రరిస్టులు. తర్వాత కొంచెం మిడిల్ గ్రేడ్ టెర్రరిస్టులు అంటే ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఏదో ఇండియా గురించి తప్పు చదివి, ఈ హిందూ మతం గురించి తప్పు చదివి ఇలాంటివి నేర్చుకుని సొంతంగా తయారైన గ్రేడ్ 2 టెర్రరిస్టులు. ఇంకా థర్డ్ గ్రేడ్ టెర్రరిస్టులు ఉంటారంటారా, అది జనరల్ గా మన కాశ్మీర్ నుంచి పారిపోయి అక్కడ ఏదో జరిగిపోతుంది, నేనేదో గొప్పవాడిని అయిపోతాను, అటువంటి క్యాడర్లు ఉంటారు. ఇప్పుడు లష్కరే తోయిబా అండ్ జైషే మహమ్మద్ లో హార్డ్ కోర్ టెర్రరిస్టులు ఎక్కువ ఉన్నారు. ఈ మిగతాది హిజ్బుల్ ముజాహిదీన్ లో కొంచెం లో గ్రేడ్ టెర్రరిస్టులు ఉంటారు. అదే మన జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి అక్కడ టెర్రరిస్టులు పడిన వీళ్ళు ఏంటంటే కలిపి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని తయారు చేశారు. వీళ్ళు కూడా సరిపోకప్పుడు ఏంటంటే దాదాపు తగ్గిపోయింది వాళ్ళలో కూడా. టెర్రరిజం కి ఇన్క్లేషన్ చూపించే వాళ్ళు చాలా తగ్గారు. అందువల్ల ఏం చేశారంటే పాకిస్తాన్ లో సర్వీస్ చేసిన ఎక్స్ ఆర్మీ పర్సనల్ కానీ సర్వింగ్ పర్సనల్ ని జబర్దస్తి రిటైర్మెంట్ పంపించి వాళ్ళకి సర్వీస్ బెనిఫిట్స్ ఇస్తానే రిటైర్మెంట్ చూపించి కాగితాల్లో వాళ్ళని ఇండియా పంపడం. వాళ్ళు గైడెన్స్, డైరెక్షన్ అండ్ ట్రైనింగ్, రెక్కి అన్ని వాళ్ళు చేస్తారు, కమాండ్. ఆ విధంగా చేస్తున్నారు. మీరు డిజిఎంఓ బ్రీఫింగ్ లో నిన్న రెండు సార్లు ఆయన రిపీట్ చేశారు ఈ పాయింట్. పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ వాళ్ళు చాలా ఉన్నట్టు అనిపిస్తోంది అని. అది క్లారిటీతో ఉన్నాం. ఇది టెర్రరిస్ట్ ఉగ్రవాదం కంటిన్యూ అవుతుందంటే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఐఎస్ఐ అన్నది అందులో ఒక కాశ్మీర్ డస్క్ ఉంటుంది. ఆ కాశ్మీర్ డస్క్ ఏంటంటే ఫైనాన్సింగ్ గవర్నమెంట్ మీద ఆధారపడి లేదు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి దాదాపు 800 మిలియన్ అంటే 5,600 కోట్లు బడ్జెట్, వాళ్ళ సొంత బడ్జెట్, ఆప్టిమల్ బడ్జెట్ ఉంది. అది వాళ్ళు ఇండియా కానీ ప్రపంచంలో కానీ అటు బలూచిస్తాన్లో కానీ ఎన్టీపీలో వీటన్నిటిలోనూ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి బడ్జెట్ మీద ఆధారం లేదు. పాకిస్తాన్ నిజంగా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయినా కానీ వీళ్ళు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి బతికే రకాలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా ద్వారా స్మగ్లింగ్ చేయడం కష్టం, సముద్రపు రూట్ ద్వారా చేయడం కష్టం. వాళ్ళకి ఉన్న ఫ్లైట్స్ వచ్చేది తక్కువ కాబట్టి ఫ్లైట్ రూపైనా కూడా చేయడం తక్కువ. ఎందుకంటే ఫ్లైట్ రూపైనా కూడా చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఐఎస్ఐకి ఉన్న సెల్ఫ్ రిలయన్స్ క్యాపబిలిటీ తగ్గిపోవచ్చు రాను. ఓకే, మొత్తానికైతే అటు అంటే ఎంత దూరం పోయినా తమ కుటిల బుద్ధి పాక్ మార్చుకోదు అని పెద్దలైతే చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే దేశం యావత్తు ప్రధాని మోదీ ఏ అంశాలను స్పెసిఫిక్ గా చెప్పబోతున్నారు, అటు పాక్కి కావచ్చు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న మిగతా సంస్థలకు కావచ్చు, ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఆయన చెప్తే తీరుతారు ఖచ్చితంగా. భారత్ జోలికి ఎవరు వచ్చినా అక్కడ ఉన్న అంటే టూరిస్టులకు సంబంధించి కావచ్చు, అంటే హిందువుల పైన దాడికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో